Hello all, welcome back to our channel of JNDH updates. సో వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రిజల్ట్స్ 2122 కాబట్టి సో వెయిట్ చేయండి. అండ్ మ్యాక్సిమం మనకు ఈ వచ్చే అప్కమింగ్ వీక్ లోపు మనకైతే రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ ఆల్రెడీ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 3 o'clockకి రిలీజ్ చేశారు ఎస్టర్డే నైట్. సో మ్యాక్సిమం మనకి నెక్స్ట్ వీక్ లోపు మనకి ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయితే అవుతాయి ఆఫ్ 2122. డోంట్ బీ వరీ అబౌట్ దాట్ రిజల్ట్స్. అండ్ సో మోస్ట్లీ ఎగ్జామినేషన్ 2122 అయితే వెనస్డే ఆర్ థర్స్డే లోపు మనకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వచ్చు. సో మనకి ఫ్రైడే కూడా ఈ ఫ్రైడే కూడా డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే థర్స్డే లోపు 2122 అయితే డిక్లేర్ అవుతాయి. సో దిస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ 2122. అండ్ స్టిల్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ రాసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ డూ కామెంట్ ఇట్. అండ్ please let me know in a comment section if you having any questions regarding grace marks or anything else. And remaining results వచ్చేసి మనకి నెక్స్ట్ 3132 అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ 41 రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఈ 1 వీక్ గ్యాప్లో మ్యాక్సిమం మనకు 1 వీక్ గ్యాప్లో అయితే రిజల్ట్స్ డిక్లరేషన్కి ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ 2122 వచ్చిన తర్వాత ఈ 41 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. 41 తర్వాత 3132 తర్వాత లాస్ట్కి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది బికాజ్ ఆఫ్ కరెక్షన్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో దాట్స్ వాట్ ద అప్డేట్ ఈస్. సో వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కరెక్షన్స్ ఎలా అయినారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు పాస్ అయ్యారో లేదో అని. అండ్ thank you for watching this video. And please let me know. Hi, thank you guys, thank you.